హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ శుక్రవారం రోజు పొద్దునైతే గ్యాస్కి ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను. శుక్రవారం వస్తే అండి ఎంత పొద్దున లేచినా కూడా ఆ పని లేటే అవుతుంది, తొందరగా కాదన్నమాట. అయితే నేను ఒకటి మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలంలో ఎర్రచీమలు వస్తున్నాయి కదండి. అమ్మో, ఎంత పరిశాన్ చేస్తున్నాయి అంటే చాలా పరిశాన్ చేస్తున్నాయి. నేను పొద్దున వంట చేసి పోతా కదా, సాయంత్రం వచ్చేసరికి అన్నానికి చీమలు, ఏ వస్తువు తినే వస్తువులకైతే చీమలు 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 పట్టి అవి వాటిని చూడంగానే అసలు తినాలనిపిస్తలేదు. అందుకనే పాలకు కూడా చీమలు, ప్రతి ఒక్క దానికి చీమలు పడుతున్నాయి, ఎర్ర చీమలు అనేసి నేను రోజు డైలీ పొద్దునైతే ఇలా ప్లేట్లో నీళ్ళు పోసుకొని, ఇవైతే పాలండి, ఇవాళ అయితే పాలు తీసుకొచ్చుకొని మరిగించుకున్న పొద్దునైతే. ఇప్పుడు ఈ సాయంత్రానికి మళ్ళీ మరిగించుకున్న. రేపు పొద్దునకైతే నాకు చాయ్కి అవుతుంది అన్నమాట. రేపు పొద్దున నేను మళ్ళీ ఇట్లా ప్లేట్ పెట్టకపోతే ఆ ఎర్ర చీమలు పట్టి దాన్ని చాయ్ ఎలా చేసుకోవాలన్న అదొక్కటి పొద్దున పరిశాన్ అయిపోతా. అందుకని ఇలా ప్లేట్ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని ఇలా పాల గిన్నె పెట్టుకొని మనం తినేది ఏమైనా అన్నమైనా ఏమన్నా ఉంటే, ఈ చపాతి అయితే నైట్ చేసుకున్న తర్వాత రేపైతే నాస్తలకు అయితే అనేసి నేను 1:30 చపాతి అనేది మాట రేపు పొద్దున అయితే చాయ్ చేసుకొని చాయ్లో తింటానమాట. ఇది రేపు నాస్తకి అయితే అంటే టిఫిన్కి అవుతుంది అన్నమాట. ఇప్పుడు పొద్దున్న అయితే మరి ఇట్లా చపాతీకి అయితే చీమలు పట్టేస్తాయి అనేసి ఇప్పుడు పాల గిన్నె మీద ఈ చపాతీ ప్లేట్ పెట్టి దీని మీద ఈ కప్పేసిన. ఇప్పుడు దీని కింద అయితే ప్లేట్ ఉంది, ప్లేట్లో నీళ్ళు ఉన్నది. చీమలు అయితే అస్సలే పట్టేదండి. కొంతమంది అది లక్ష్మీ రేఖ పెడతా ఉంటారండి. లక్ష్మీ రేఖ అది కొంచెం మందు కదా అండి. ఆ మందు మన చేతులకు తాకినా ఇక్కడ ఏమైనా కూడా మళ్ళీ ప్రమాదం కాబట్టి అది నేను వాడడం లేదు. అందుకనే ఇప్పుడైతే ప్లేట్ పెట్టి ప్లేట్లో నీళ్ళు పోసి ఇలా గిన్నె పెట్టి గిన్నె మీద ఇలా పెట్టుకుంటే మనకు చీమలు అనేది పట్టవు, జాగ్రత్త ఉంటుంది. పొద్దున లేవంగా కూడా మనకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, కోపం అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఆ చీమలు పట్టిన గిన్నె అయినా ఏమన్నా తినే వస్తువులకు ఏమైనా చీమలు పట్టిన అంటే మనకు ఎక్కడ లేని బీపీ వస్తుంది అనమాట. బీపీ బి అంటే భర్త, పి అంటే పిల్లలు, ఇప్పుడు దాంతోపాటు ఈ చీమలు. ఓకేనా? బాయ్ అండి అందరికీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.